गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः योगानामं समासाध्य పరాం యాతి సుఖేన సహా। ఈ యోగనామను ఆశ్రయించినటువంటి వారు సంసార సాగరం అనేటటువంటి ఈ ఘోరమైన దాట శక్యం కానటువంటి సంసార సాగరాన్ని కూడా సునాయాసంగా దాటగలుగుతారు। ఎందుకని అంటే యోగంలో మనకు మానవుడిగా కావలసినటువంటి మన జీవితాన్ని సుఖప్రదంగా నడపటానికి కావలసినటువంటి అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి। అందువల్ల మానవుడిని నియంత్రించేది కాలమే। ఆ కాలానుగుణంగా మానవ శరీరాన్ని పనిచేయించగలిగేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది యోగం। నిజానికి మనం గమనించినట్లయితే భూగోళం తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు ఒకరోజు కాలం పడుతుంది। దీన్ని భూభ్రమణము అంటారు। అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ ఈ సూర్య మండలం చుట్టూ కూడా భూ పరిభ్రమణం చేస్తుంది। ఈ కాలం సంవత్సర కాలం। ఈ సంవత్సర కాలంలో 2 రకాల మార్పులు వస్తూ ఉంటాయి। దాన్నే మనం ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం। ఇప్పుడు మనం ఉన్న కాలం దక్షిణాయన కాలం। ఈ కాలంలో ఉండేటటువంటి వాతావరణం, ఆ వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా మన శరీర తత్వం కూడా మారుతూ ఉంటుంది। దాన్ని కూడా సరిచేయగలిగినటువంటి సామర్థ్యం యోగాభ్యాసానికి ఉన్నది। అది యోగాభ్యాసం యొక్క గొప్పతనం। అంచేత ప్రతి ఒక్కరూ కూడా యోగాభ్యాసం చెయ్యాలి అని మనం చెప్తూ ఉన్నాం। మానవ శరీర నిర్మాణం చాలా విశేషమైంది। ఎంత విశేషమైంది అంటే ఈ ఒక్క మానవ శరీరాన్ని తీసుకొని ఒక మెడికల్ కళాశాలను గనక కడితే కొన్ని వందల విభాగాలు ఈ మానవ శరీరానికి సంబంధించినవి వస్తాయి। అంటే ఆపాద మస్తకం, పాదాల నుండి శిరస్సు వరకు గినక ఉన్న ఈ అవయవాలన్నిటినీ మనం గమనిస్తే ఈ అవయవాలన్నీ చర్మంతో కప్పబడి రక్తమాంసాలతో నిండి ఎముకలను ఆధారంగా చేసుకొని వ్యాపించి ఉంటాయి। దీని లోపల అనేకమైనటువంటి వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి। ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క వ్యవస్థకి ఒక శాఖను మనం వైద్య కళాశాలలో ఏర్పాటు చేస్తాం। దానిని బట్టి చూడండి మానవ శరీర నిర్మాణం ఎంత విశేషంగా ఉందో। ఇంత అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని మానవుడు చాలా తేలికగా స్వీకరించి దురభ్యాసం చేత, క్రమశిక్షణ లేనటువంటి జీవన పద్ధతుల వల్ల విలువైన ఈ శరీరాన్ని తృణప్రాయంగా చూస్తూ జీవితాన్ని వృధా చేస్తూ ఉన్నాడు। అందుకనే మన పెద్దలు చాలామంది సెలవిచ్చింది ఏమిటి అంటే శరీరం అనేది చాలా ముఖ్యం। శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం.
కాళిదాసు మహాకవి చెప్పినటువంటి మాట ఇది. ఏ సందర్భంలో చెప్పారు అంటే, పార్వతీ అమ్మవారు అపర్ణగా మారిపోయింది. అంటే ఆకులు కూడా సాధారణంగా ఋషులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు జీవహింస చేయరు గనక చెట్టు నుండి సహజంగా రాలిపడినటువంటి ధాన్యాన్ని, ఫలాన్ని, పర్ణాలు అంటే ఆకులను ఆహారంగా స్వీకరిస్తారు. పార్వతీమాత అపర్ణగా మారింది. అపర్ణ అంటే ఆకులు కూడా ఆ విధంగా రాలినటువంటి ఆకులను కూడా ఆహారంగా తీసుకోకుండా శివ పరమాత్మ కోసం తీవ్రమైన తపస్సులో ఉన్నప్పుడు ఆ అమ్మవారికి మారువేషంలో ఉన్నటువంటి శివ పరమాత్మ ఋషి రూపంలో వచ్చి శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అని చెప్పిస్తారు. ఈ శరీరమే ముఖ్యం. తపస్సు చేయాలన్నా, యోగం చెయ్యాలన్నా, దాన ధర్మాలు చెయ్యాలన్నా, సంసారంతో సుఖప్రదంగా జీవించాలన్నా ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాల సాధనకి శరీరం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి సమతులమైన ఆహారాన్ని ఇవ్వాలి. దీనికి సరైనటువంటి వ్యాయామాన్ని కల్పించాలి. ఈ శరీరం మనస్సు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. మనిషి ఎప్పుడు ఆలోచనని రుజుమార్గంలో ప్రయాణింపచేయాలి. డొంక తిరుగుడుగా ఆలోచించకూడదు. అనేక విషయాలతో కూడి ఈ మానవ శరీరం అనేది నిర్మాణం జరిగింది. కాబట్టి దాన్ని ధర్మబద్ధం చెయ్యాలి అని ఉపదేశించారు. కాబట్టి మానవ శరీరాన్ని మనం గమనిస్తే ఎంతో అద్భుతమైన వ్యవస్థ ఇందులో ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చేసే ఈ యోగాసనాలు అనేవి మన శరీరంలో తయారయ్యేటటువంటి గ్రంథి స్రావాలను కూడా ప్రభావితం చేస్తాయి. మానవ శరీరంలో ప్రధానంగా కాలానుగుణంగా నడిచేటటువంటి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. దాన్నే మనం జీవ ఘటిక లేదా జీవ గడియారం అంటారు. అంటే ఒక బయోలాజికల్ క్లాక్. ఇది మానవ శరీరంలో ఉండి మానవ శరీరాన్ని ఒక క్రమపద్ధతి ప్రకారం చైతన్యపరుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఉదయం 4 గంటలకు నిద్ర లేవటం, నిద్ర లేచిన వెంటనే భూమాతకు నమస్కరించుకొని స్వహస్త దర్శనం చేసుకొని కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కొని నోరు పుక్కలించి మంచినీళ్ళు తాగి అటు ఇటు నడిచి కాలకృత్యాలు తీర్చుకోవటం. ఇది ఉదయాన్నే 4 గంటలకు ప్రారంభమయ్యే మన దినచర్య. దీనికి అనుగుణంగా మనం ఎప్పుడు పడుకున్నప్పటికీ, ఏ రకమైన స్థితిలో నుంచి వచ్చినప్పటికీ అలవాటు చేస్తే 4 గంటలకల్లా సహజంగా మెలకువ వస్తుంది. ఏ అలారం పెట్టుకోకపోయినా కొద్ది రోజులు అలవాటు చేశాక మెలకువ వస్తుంది. అంటే మానవ శరీరం యొక్క పద్ధతి ఎలా ఉంది అంటే, కొంతకాలం అలవాటు చేస్తే ఆ అలవాటును తన సహజమైనటువంటి ప్రక్రియగా మార్చుకుంటుంది. అంచేత సదాచారం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే పెద్దవాళ్ళు అనభ్యాసే విషం విద్య అన్నారు. అంటే మనం 4 వారాలు గురుముఖత యోగాన్ని అభ్యాసం చేశాక ఇక నాకంతా వచ్చిందిలే, నాకంతా తెలిసిందిలే, నేను అనుకున్నట్టుగానే నా స్థూలకాయం కాస్త సన్నబడి బరువు తగ్గానులే, అలవాట్లు మారాయిలే అని అనుకొని భరోసాగా ఉండిపోతే, నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఈ జీవ గడియారం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది. అంచేత అభ్యాసం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే కృష్ణ భగవానుడు కూడా అర్జునుడు అడిగినటువంటి ఒక సందేహానికి చక్కటి సమాధానాన్ని చెప్పాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యాన్ని, అభ్యాసాన్ని, ఈ రెండు లఘువైనటువంటి మెలకువలు ఉపయోగించి మన మనస్సును, శరీరాన్ని నియంత్రణలో పెట్టవచ్చును అన్నారు. అంటే ఏ ఆహారం మనకి మంచిది కాదో, ఏ ఆలోచన మనకు మంచిది కాదో, ఏ ఆచారం మనల్ని ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటుందో అట్లాంటి వాటి పట్ల వైరాగ్య భావాన్ని కలిగి ఉండాలి. వాటిని వదిలేయాలి. వదిలేసి ఏదైతే మన మనస్సును, శరీరాన్ని ఆరోగ్యవంతంగా, శాంతంగా మారుస్తుందో వాటి పట్ల అభ్యాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనిషిలో మంచి మార్పు వస్తుంది. అంచేత ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయండి, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయండి, మనసుకు మౌనమే ఆహారం, బుద్ధిని శుద్ధిగా ఉంచండి, మీ ఆత్మ ఆనందంలో ఓలలాడుతుంది. ఈ 5 వాక్యాలు కూడా పంచ యోగ ఆర్య సత్యాలు. ఇక దీంట్లో సందేహమే లేదు. ఎంతో వడపోల్చి ఈ రకమైనటువంటి సూక్తిని తయారు చేయటం జరిగింది. ఇది పూర్తి అనుభవంలో నుంచి వచ్చిన మాట. అంచేత మనం ఈ జీవన విధానాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఒక సమయాన్ని పెట్టుకొని యోగం గురుముఖత అభ్యాసం చేసే రోజులు పూర్తయిన తర్వాత కూడా నిత్యం సాధన చేస్తూ ఈ జీవనశైలి విధానాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే మనకు సత్ఫలితము అనేది జీవితకాలం కూడా లభిస్తుంది. ముఖ్యంగా శరీర ఆరోగ్యము, మనశ్శాంతి, ప్రకృతి యొక్క అనుకూలత, గురు అనుగ్రహము, దైవానుగ్రహము, ఈ 5 కూడా యోగం ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా మానవ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే మానవ శరీరంలో అనేక రకాల గ్రంథిస్రావాలు జరుగుతూ ఉంటాయి. మనం ఒక చెడు ఆలోచన చేయంగానే చెడు ఆలోచన తాలూకు ఒక గ్రంథి స్పందించి ఒక స్రావాన్ని తయారు చేస్తుంది. ఆ గ్రంథి స్రావం కారణంగా ఆ మనిషి శరీరము చెడు ఆలోచనకి తగ్గట్టుగా చెడు కార్యం చేయడానికి పూనుకుంటుంది. అంచేత మనం ఒక సత్కార్యం యోగంతో మొదలు పెడుతున్నాం. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం, ఓంకారాన్ని చేయటం, గురువుని ప్రార్థించటం, దీపారాధన చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక పవిత్రమైనటువంటి భావంతో చేసే కార్యాలు. ఇవి మనల్ని సద్భావం వైపు నడిపిస్తాయి, సదాచారం వైపు నడిపిస్తాయి. అప్పుడు మన శరీరంలో ఉండే హార్మోన్లు అంటే గ్రంథిస్రావాలు సరైనటువంటి భావాన్ని దేహంలోకి పంపించడం వల్ల ఆ దేహంలో ఉన్న జీవక్రియలన్నీ కూడా శాంతంగా మారిపోతాయి. అప్పుడు మన శరీరంలో నుంచి వచ్చే కదలికలు, హావభావాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటాయి. అందుకనే ఒక మహానుభావుడు ఎవరైనా సరే యోగాన్ని అభ్యాసం చేసేవాళ్ళు ఉంటే వారి చుట్టూ కూడా ఆవరణ క్షేత్రం ఏర్పడుతుంది. దీన్నే ఆరా అంటారు. దీన్ని మనం సూచించడానికి కళాకారులు, చిత్రకారులు దేవీదేవతల యొక్క ముఖాలకు చుట్టూరా శిరస్సు భాగంలో ఒక తెల్లని కాంతిని వేస్తూ ఉంటారు. యోగాభ్యాసికి కూడా అదే విధంగా ఉంటుంది. అంచేత యోగాన్ని శ్రద్ధాశక్తులతో చేసి మనశ్శాంతితోటి దైవానుగ్రహాన్ని, గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. అందుకనే ఏమన్నారంటే భగవద్గీతలో కృష్ణ భగవానులు గురువు నుండి మనం ఒక ఉపదేశాన్ని పొందినప్పుడు ఆ గురువుని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువు నుండి ఉపదేశం పొందాక మనకు ఏదైనా సందేహం వస్తుంది.
ఆ సందేహాన్ని కూడా ఎట్లా తీర్చుకోవాలి అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుకి అత్యంత వినయపూర్వకంగా నమస్కారం పెట్టి గురువుకి అవసరమైన సేవను కూడా చేస్తూ వినయంగా ప్రశ్నించి తద్వారా సమాధానాన్ని పొంది దాన్ని జీవితంలో అమలు చేసుకోవాలి అని కృష్ణ భగవానుడు సూచన చేశారు. కనుక చాలా విలువైనటువంటి ఈ చాతుర్మాస్య కాలం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల కాలం సాధనకి చాలా పవిత్రమైనటువంటి రోజులు. మానవ శరీరం దక్షిణాయనంలో ఉండడం వల్ల తరచూ వ్యాధిగ్రస్తమయ్యేటటువంటి కాలం ఇది. ఈ కాలంలో యోగాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధాశక్తులతో అభ్యాసం చేసి ఆనందకరమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఎప్పుడు గురువును స్మరిస్తూ వారి ఉపదేశ వాక్యాలని మనసులో భావన చేస్తూ మనం మరల పూర్వపు సాధారణ జీవితంలోకి వెళ్లకుండా యోగమయమైనటువంటి జీవితం వైపు అడుగులు వేస్తూ ఆనందంగా జీవించాలి అని కోరుకుందాం. హరి సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.